అంటే మీరు చూసినా కూడా ఇక్కడ నేను చూసిన వాటిలో ఈ చర్చల్లో దళిత బహుజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీన్ని ఎక్కువ మంది ఈ గద్దర్ అవార్డులు ఇవ్వటం అనేది సముచితమే సమర్థనీయం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అవును, అంటే సమర్థనీయమే. ఆయనకి ఆ పేరుతో అవార్డు ఇస్తున్నారు. ఇప్పుడు ఆయన ఎప్పుడూ రిజెక్ట్ చేశాడు, ఒక పర్సెప్షన్లో రిజెక్ట్ చేశాడు కాబట్టి ఆయన ఈ అవార్డులు పూర్తి స్థాయిలో అనర్హుడని డిసైడ్ చేయడానికి ఎవరు? ఆయన ఇప్పుడు రకరకాల అభిప్రాయాలతో ఉంటాడు మనిషి. ఒక టైంలో ఒక వాతావరణం, ఒక అభిప్రాయంతో ఉంటాడు, ఇంకొక టైంలో ఇంకో భావజాలంతో ఉంటాడు. ఇవన్నీ కాదు అసలు. ఆయన మరణించే సమయానికి ఎవరితో ఉన్నాడు అనేది చూడాలి కదా. అవును, మరణించే సమయానికి వీళ్ళతోనే ఉన్నాడు ఆయన. అంటే కాంగ్రెస్తోనే ఉన్నాడు కాబట్టి అనివార్యంగా కాంగ్రెస్ పార్టీ స్పందించి ఇప్పుడు ఆ సైట్ అలాట్మెంట్ ఆ గొడవ అంతా చూస్తోంది. బయట నుంచి కొంతమంది విగ్రహం చేయించారు, కొంతమంది ఎక్కడికి వెళ్తున్నాను నేను అదే కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నాడు. స్థలాల గొడవల్లోకి వెళ్ళారు. ఇలా అంటే రకరకాలుగా ఆయన కాంగ్రెస్ పార్టీతో ప్రయాణం చేశాడు. అంటే విప్లవోద్యమం నుంచి ఆయన కుమార్తెకి టికెట్ ఇచ్చారు, కంటోన్మెంట్ నుంచి ఆవిడ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. గద్దర్ అంటే గద్దర్ ఖద్దర్ అయిపోయాడు అని కూడా కామెంట్లు చేశారుగా. అవును, ఆయన మీద వ్యతిరేకంగా. ఇప్పుడు ఆయన పేరుతో అవార్డు ప్రభుత్వం ఇస్తున్నప్పుడు ఇది ప్రభుత్వ నిర్ణయం. గద్దర్ నా పేరుతో అవార్డు పెట్టండి అని అడగల. అదే ప్రభుత్వం ఆయనకి సముచిత గౌరవం ఇవ్వటం కోసం ఈ అవార్డులు ప్రకటించింది ఒక అంశం అయితే, ఇంకొక అడుగు ముందుకేసి రేవంత్ రెడ్డి ఒక జిల్లాకి గద్దర్ పేరు పెడతానన్నాడు. అది కూడా చూడాలి. అంటే ఆ గౌరవం ఇవ్వటం ద్వారా ఏ ప్రయోజనాలు ఆశిస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేది వేరే చర్చ. ఓకే, కానీ గౌరవిస్తున్నాడు. దాన్ని కాదని ఎందుకు అనాలి? సో బయట ఎవరు ఎంతమంది దాన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా ఆయన కుటుంబం నుంచి ఇంతవరకు ఏం వ్యతిరేకత వ్యక్తం కాలేదు. ఆయన కుటుంబం నుంచి వ్యతిరేకత రాలేదు. బయట చర్చలు జరుగుతున్నాయి సోషల్ మీడియాలో. ఈయన బెటరా లేకపోతే దాశరథి పురస్కారం ఇవ్వచ్చు కదా అని ఒక చర్చ జరుగుతోంది. ఓకే, దాశరథికి వ్యతిరేకంగా కొంతమంది మాట్లాడుతున్నారు. అవును, అంటే ఆంధ్ర వాళ్ళు ఇప్పుడు ఇక్కడ నేటివ్ ఇష్యూ కూడా ఉంది. ఆంధ్ర వాళ్ళతో అంటకాగిన దాశరథి నారాయణ రెడ్డి పేర్లతో అవార్డులు ఇవ్వటం ఏమిటి అని కూడా ఒక పెద్ద మనిషి మాట్లాడాడు. అవును అవును, అంటే ఆయనేమో దాశరథి ఏమో అంటే నిజానికి నారాయణ రెడ్డి దాశరథి ఇద్దరూ కూడా దాశరథిని సినిమాల్లోకి పట్టుకెళ్ళిన వాడు ఆత్రేయ. ఆయన స్ట్రైట్ అవే దుక్కిపాటి దగ్గరికి తీసుకెళ్ళాడు. అక్కినేని కాంపౌండ్ ప్రిన్సిపాల్ ఆయన దగ్గరికి వెళ్ళాడు. అక్కడి నుంచి ఆయనతో కొనసాగాడు. ఆయన నారాయణ రెడ్డిని కూడా దుక్కిపాటి దగ్గరికి దాశరథి తీసుకెళ్ళాడు. దాశరథి ఎన్టీఆర్ వైపు డైవర్ట్ చేశాడు. కారణం ఏంటంటే ఆయన చెప్పింది అక్కినేని నాగేశ్వరరావు కాంపౌండ్లో 3-4 సినిమాలకు మించి ఉండవు, మీకు అక్కడ ఎక్కువ సినిమాలు ఉంటాయి, ఇక్కడ మీరు పాతుకుపోతే వాళ్ళు పిలవకపోవచ్చు, అందుకని ముందెళ్ళి అక్కడ జెండా పాతి తర్వాత మా దగ్గరికి రండి, ఓకే, అప్పుడు మీకు అవి ఉంటాయి ఇవి ఉంటాయి అని సలహా చెప్తే అప్పుడు నారాయణ రెడ్డి వెళ్ళి అక్కడ ఎన్టీఆర్ కాంపౌండ్లో చేరిపోయాడు. అదే గులాబీ కదా. అవును, నన్ను దోచుకుందు అటే పాటతో ప్రారంభమైంది ఆ ప్రయాణం. అలా కొనసాగాడు ఆయన. రామారావు గారి చివరి సినిమాకి కూడా ఆయనే రాశాడు. అవును, ఇది రామారావుతో అంటకాగిన నారాయణ రెడ్డి, దుక్కిపాటి మధుసూదన్ రావుతో అంటకాగిన దాశరథి వీళ్ళ పేరుతో పురస్కారాలు పెట్టడం ఏమిటి అని వీళ్ళ చంకనాకిన పద్ధతిలో రాశారు. ఉద్రేకంగా ఉంది వ్యవహారం. అవును, ఉద్రేకంగా ఉంది. రకరకాల చర్చలు, రకరకాల ప్రతిపాదనలు నడుస్తున్నాయి. గద్దరా లేకపోతే ఏమిటి, ఇంకొకటే ఆల్టర్నేటివ్గా ఎవరైతే బెటరు అంటే యువతల వాళ్ళు ఆప్షనల్గా ఏ పేర్లు చెప్తారో ఆ పేర్ల మీద కూడా దాడి జరుగుతోంది ఊహించి. అందులో భాగమే దాశరథి నారాయణ రెడ్డి రోడ్డు మీదకి రావటం. అందుకని గద్దర్ పురస్కారాల మీద ఈ గొడవ అంతా పక్కన పెట్టి ప్రధానమైన ప్రశ్న, ఫిలిం నగర్ ఆయన్ని అస్పృశ్యుడిగా చూస్తోందా, అందుకని స్పందించలేదా? మోహన్ బాబు ఒక్కడు స్పందించడం ఏంటి, చిరంజీవి స్పందించాలి కదా. అవును, ఆయన ఎందుకు మాట్లాడలేదు? ఆయన ఇండస్ట్రీ పెద్ద కాదని ఆయన అంటాడు, నేను బిడ్డనే అంటాడు ఆయన. మరి అంటే ఏవైతే సంఘాలు సంస్థలు ఉన్నాయో అవి స్పందించలేదంటారు ఇంతవరకు? అవి కూడా అధికారికంగా ఒక ప్రకటన రావాలి కదండి, పేపర్లోనో మరో చోట రావాలి కదా. ఒకవేళ జీవో వచ్చే వరకు అని ఆగుతున్నారు  జీవో వచ్చినప్పుడు చూద్దాంలే అనుకుని ఆగారా అనేది ఒక గొడవ.
మరి చిరంజీవి గారికి ప్రకటన వచ్చిన రెండో రోజు నుంచి శాలువాలు కప్పుతున్నారుగా ఇంటికి వెళ్ళి. ఆయనకి పద్మవిభూషణ్ రాగానే ప్రతి ఒక్కరూ వెళ్ళి శాలువాలు కప్పి దండాలు పెట్టుకుని వస్తున్నారు కదా. అవును. మరి ఇది ఇంకా జరగలేదుగా, ఆయన ఢిల్లీ పిలిచి అవార్డు ఇవ్వలేదుగా, ఇచ్చిన తర్వాతగా మీరు చేయాల్సింది. అదే ఇక్కడ జీవో వచ్చాక స్పందిస్తామంటే అవును ఈ ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఒకవేళ జీవో వచ్చాక మాట్లాడదాం అనుకున్నాంలే అంటే. అందుకని ఇవన్నీ పట్టించుకుని పరిశ్రమ వైపు నుంచి ఒక పాజిటివ్ నోట్ రావాలి. అంటే చిరంజీవి సైతం ఎందుకు దాని గురించి ఇంతవరకు స్పందించలేదంటారు? అంటే ఆయనకి వేరే వాళ్ళ దగ్గర నుంచి ఒక ఫీడ్బ్యాక్ రావాలి. ఇది నో ప్రాబ్లం, నువ్వు మాట్లాడచ్చు, ఆల్రెడీ బయట వివాదం అయిందని తెలుసు ఆయనకి. నువ్వు ఇంటర్నల్గా నువ్వు మాట్లాడితే బెటర్ అని ఎవరో ఒకళ్ళు సిగ్నల్ ఇస్తే మాట్లాడతాడు ఆయన. ఓకే, ఆచితూచి మాట్లాడాలి అనే దాంట్లో ఉంటుంది. వివాదాస్పదం అవుతావేమో అనే భయం. ఇప్పుడు మోహన్ బాబు పెట్టేశాడు అలాగే, అందులో ఏ వివరాలు లేకుండా పెట్టాడు. అవును, ఏ చర్చలు లేకుండా స్వాగతిస్తున్నట్టుగా పెట్టాడు దాన్ని. స్వాగతం ఇవ్వచ్చు అంటే మిగిలిన వాళ్ళు ఎందుకు స్పందించట్లేదు అని అడిగే స్ట్రేచర్ కూడా ఉంది కదా దానికి. ఎందుకు అడగలేదు ఆ ప్రశ్న? అంటే నా వరకు నేను ప్రకటించానని చేతులు దులుపుకొని రేపు ఎక్కడో మాట్లాడటం కోసం చేశాడు, అది అనుకోవాల్సి వస్తుంది కదా. ఓకే, ఇప్పుడు దళితుడు కాబట్టి గద్దర్ని ఫిలిం నగర్ నుంచి బహిష్కృతుడిని చేశారా అనే ప్రశ్న మీద ఛాంబర్ని నిలదీయాల్సిన అవసరం ఉంది. అదే ఛాంబర్ ఎందుకు ఇంతవరకు అధికారంగా ప్రకటించలేదు అనేది. ప్రకటించలేదు, ప్రభుత్వం పైగా ప్రకటించింది, అక్కడ ఎవరో కాదు. ఎందుకంటే అంత ముందే వాళ్ళు వెళ్ళి ఆయన కలవటం కూడా జరిగింది కదా, రేవంత్ రెడ్డిని కలవటం ఇవన్నీ జరిగినాయి కదా. అవును, కాబట్టి ఇవన్నీ కరెక్ట్ కాదండి. ఎవరు ప్రతి ఒక్కరూ కూడా గద్దర్ని అర్థం చేసుకోవాలి ముందు. గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వటం అనేది సముచితమే. ఓకే, ఆయన సినిమాలతో ఉన్నాడా లేడా అనేది చర్చ కూడా కాదు, ఆయన ప్రభావంతో ఆయన దగ్గరికి వెళ్ళి రాయించుకున్నారు. సో ఇప్పుడు వస్తున్న ప్రశ్న ఏంటంటే సినిమా ఇండస్ట్రీ గద్దర్తో ఉందా లేదా అనేది. అంతే, గద్దర్ని ఆమోదిస్తున్నారా లేదా అంటే ఆమోదించరు. అదే నేను అనే దాంట్లో కూడా అదే గద్దర్ని ఆమోదిస్తున్నారా, ఆ పేరుని ఆమోదిస్తున్నారా లేదా, గద్దర్ పేరుని ఆమోదిస్తున్నారా లేదా, లేదు మీకు గద్దర్ పట్ల ఏదైనా వ్యతిరేకత ఉందా, గద్దర్ని తీసుకురావటం మీద పరిశ్రమ అంటే ఒకటి అతనికి పరిశ్రమకి ఏమిటి సంబంధం, అతను రెగ్యులర్ రైటర్ కాదు కదా అనే విమర్శని ఎదుర్కోవచ్చు, తప్పేం లేదు దానిలో, ఆర్గ్యుమెంట్లో తప్పేం లేదు. ఫైనల్గా ఆర్గ్యుమెంట్లో ఏం తేలుతుంది అనే విషయం పక్కన పెడితే ఇది ఆర్గ్యుమెంట్కి రాదగ్గ అంశమే. ఓకే, దాంతో ఎవరికి విభేదం లేదు. ఇలాంటివి అంటే ఇప్పుడు దాశరథికి ఇవ్వచ్చు కదా అని మాట్లాడటం అభ్యంతరకరమే, అది ఎందుకు ఇవ్వలేదు అనేది వాళ్ళ డెసిషన్. అది ఇక్కడ ప్రధానంగా ఎందుకు ఎవరు స్పందించడం లేదు, ఎందుకు స్వాగతించడం లేదు, ఇండస్ట్రీ ముక్తకంఠంతో ఒక మాట అనాలి కదా. అవును, అది రాలేదు ఇప్పుడు వరకు. ఒకవేళ జీవో వచ్చే వరకు అనుకుంటే మీరు ఎందుకు చిరంజీవికి వెళ్ళి రోజుకొకళ్ళు దండ ఎందుకు వేస్తున్నారు అనే దానికి సమాధానం చెప్పాలి. చిరంజీవి అయినా లీడ్ తీసుకోవాలి. ఈ గొడవ జరుగుతోంది, ఆల్రెడీ మాట్లాడుతున్నారు చాలామంది కాబట్టి తన పలుకుబడిలో ఉన్నటువంటి వ్యవహారం కాబట్టి ఒక మాట చెప్పచ్చు ఆయన. నాకు ఇంకోటి ఏంటంటే ఈ రేవంత్ రెడ్డి గారు ప్రకటించింది ఏదైతే ఉందో గద్దర్, అది దీని మీద కూడా వాళ్ళు చర్చించుకునే ఉంటారుగా, వాళ్ళందరూ కలిసి కొంతమంది కలిసి. ఆయన ముందే నా దగ్గరకు వచ్చారు వీళ్ళని చెప్పాడు ఆ రోజు. అవును, ఇది స్పాంటేనియస్గా ఎమోషనల్గా తీసుకున్న నిర్ణయం అని కూడా కొంతమంది అంటున్నారు. ఓకే, స్పాట్లో అక్కడికి వచ్చి మీటింగ్ దగ్గర అనౌన్స్ చేశాడు ఆయన, ముందుగా చర్చించలేదు, నా మాటే శాసనం అని సీరియస్గా అనేసాడు. కానీ ఈ శాసనం వెనక్కి తీసుకునే అవకాశం కూడా ఉంది అనేటువంటి ఒక దింపుడు కళ్యాణ ఆశతో కొంతమంది ఉన్నారు. అంటే ఒకసారి వన్స్ ప్రకటించేసిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకోవడం అని జరిగితే మళ్ళీ అది విమర్శలకు తావేవదా? విమర్శలకు తావిస్తుంది. అయితే ఇప్పుడు ఏం చేస్తారు, గద్దర్ గాయకుడు, వాగ్గేయకారుడు కాబట్టి జానపద గీతాలకి, జానపద వాగ్గేయకారులకి ఆయన స్మారక పురస్కారం ఇస్తాం, సినిమాలకి మేము అనుకున్నాం కానీ కాదు, పైడి జయరాజ్ పేరు ఇద్దాం అనుకుంటున్నాం అంటే చేయగలిగింది ఏమీ లేదు. అందుకని ఎటు నుంచి ఎటైనా మాటలు మార్చగల పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. అసలు ఇవన్నీ కాదు, మారిస్తే మార్చారండి. అదే అసలు అవార్డు తీసేశారు అనుకుందాం, జీవో రాలేదు అనుకుందాం, ముఖ్యమంత్రి నా మాటే శాసనం అని ప్రకటించిన దాని మీద హర్షం ప్రకటిస్తూ ఇండస్ట్రీ ఆర్గనైజేషన్స్ నుంచి ఎందుకు అభినందన సందేశం బయటికి రాలేదు? అదొకటే ప్రశ్న. స్పందించలేదంటే ఇండస్ట్రీలో కులం ఉందా, వివక్ష ఉందా, దళితుల పట్ల వివక్ష ఉండటం వల్లనే గద్దర్ పేరుతో అవార్డు పెడితే మీరు నోరు మూసుకుని ఉన్నారా? దీనికి సమాధానం చెప్పాలి. అంతే డిమాండ్, అంతకు మించి ఏం కాదు.
ఓకే అండి, చూద్దాం ఏం మరి త్వరలో ఏమన్నా వస్తుందో. అంటే ఇది వాళ్ళు కూడా ఏమన్నా ఆలోచించుకుంటున్నారో ఏంటో తెలియదు. ఏమన్నా దాని మీద ఏమన్నా చర్చలు నడుస్తున్నాయో అంటే ఇంటర్నల్గా అధికారికంగా మనకు తెలీదు. జీవో వచ్చాక స్పందిద్దాం అని అనుకోవచ్చు. అదే కానీ జీవో రావటమో లేకపోతే మరొకటో కాదు, జస్ట్ సమాచారం వచ్చినందుకే చిరంజీవికి అవును, సన్మానాలు చేశారు కదా మీరు పద్మ విభూషణ్కి. మరి ఇది కూడా సెలబ్రేట్ చేసుకోండి. అవును చేసుకోవాలి యాక్చువల్గా అయితే. ఎందుకంటే ఎందుకు దానికోసమే కదా ఎదురు చూస్తున్నారు, దానికోసం అడుగుతున్నారు కదా అవార్డు కోసం. మీరు 100 సార్లు ఎవరు రోడ్డు మీదకి వచ్చినా ఎవరు ప్రెస్ మీట్కి పిలిచినా అడుగుతున్న మాట అదే కదా. ఉమ్, ఇప్పుడు దీనికి పోటీగా విశ్వనాథ్ అవార్డులు అని పెడితే స్పందిస్తారా? ఉమ్. ఏమిటి మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి. ఎక్కడుంది ప్రాబ్లం? గద్దర్తో ఏదైనా ప్రాబ్లమా, రాజకీయంతో ప్రాబ్లమా తెలియజేయండి. అప్పుడు దానికి తగ్గట్టుగా ఇవతల వాళ్ళు స్పందిస్తారు. ఓకే ఓకే. అదేం లేకుండా వన్ సైడెడ్గా సైలెంట్గా ఉన్న మౌనం కూడా గాయపరుస్తుంది. అవును, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇండస్ట్రీ ఆలోచించాలి. మౌనం అంగీకారము లేదా అర్ధాంగీకారం అనేది వేరే సందర్భాలకి వర్తిస్తుంది, కానీ ఇట్లాంటి వాటికి వర్తించదు. అది ఇక్కడ గాయపరుస్తుంది. దాన్ని గమనంలో ఉంచుకుని ఎలా స్పందించాలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఇండస్ట్రీకి ఉంది. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో దీని తర్వాత చూద్దాం అసలు